మోషే ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, దేవుడు మీకు విశ్రాంతిని కలుగు చేసే శత్రువులపై విజయం ఇచ్చిన తరువాత, మీరు నెమ్మది పొందుకున్న తర్వాత, నేను ఏ ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించుతునో వాటిని మీరు చెయ్యండి. దహన బలులు కానీ, సమాధాన బలులు కానీ, దశమ భాగములు కానీ, నేను వేటినైతే మీకు నియమించానో వాటిని మీరు చెయ్యండి అంటాడు. ఎప్పుడు? విశ్రాంతి మీరు పొందిన తరువాత. దేవుడు విశ్రాంతి ఇస్తాను అన్నాడంటే ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడా లేదా? అది ఎక్కడ నెరవేరింది అని అంటే, యెహోషువ గ్రంథంలోనికి మీరు వెళ్ళిపోతే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 21వ అధ్యాయము 44వ అధ్యాయంలో 44వ వచనంలో ఏమని రాయబడింది అని అంటే, దేవుడు వారికి విశ్రాంతి కలుగు చేసి ఉందా, అన్నింటి ప్రకారము చూడండి, ప్రమాణము చేసిన ప్రకారముగా. అంటే ద్వితీయోపదేశ కాండంలో ప్రమాణం చేస్తాడు, మోషేతో కూడా ప్రమాణము చేస్తాడు. ఏమని? నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు చేసెను, వారి శత్రువుల అందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలువలేకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నెమ్మది ఇస్తానని, ప్రశాంతత ఇస్తానని, విశ్రాంతి ఇస్తానని వాగ్దానము చేసిన దేవుడు, ప్రమాణకం చేసిన దేవుడు నెరవేర్చాడు. వారికి విశ్రాంతి కలుగు చేశాడు, నెమ్మది కలుగు చేశాడు. శత్రువులందరినీ కూడా వారి ముందు నిలవలేకుండా చేశాడు. స్వాస్యము పొందుకుని ఇప్పుడు వారు ఎలా ఉన్నారట? నెమ్మదిగా ఉన్నారు, విశ్రాంతిగా ఉన్నారు. మరి విశ్రాంతి నీకు ఎలా వస్తుంది అని అంటే, ఆయన సన్నిధి నువ్వేం చేయాలి? కూర్చోవాలి. ఆయన నీడను కూర్చోవాలి. అప్పుడు నీ బాధల నుండి నీకు నెమ్మది వస్తుంది. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల నుండి నీకు నెమ్మది వస్తుంది. శత్రువులను నిన్ను గాయపరిచి, నిన్ను బాధిస్తూ, నిన్ను శోధనకు గురి చేస్తూ, ఏ అపవాది అయితే నీ మీద చెలరేగిపోతూ ఉన్నాడో, ఆ చెలరేగిపోతున్న ఆ యొక్క అపవాది కార్యములను, అపవాది తంత్రములను దేవుడు నీ ముందు నిలవలేకుండా చేస్తాడట. అట్టి విశ్రాంతి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోరాటమే ఎప్పుడు కూడా, వాటితో ఏంటి? పోరాటమే. కానీ విశ్రాంతి అనేది ఖచ్చితంగా తన పిల్లలకి దేవుడు ఇస్తాడు. అయితే అది మనం పొందు నిమిత్తము ఎక్కడ కూర్చోవాలట? ఆయన సన్నిధిని కూర్చోవాలి. ఆయన సన్నిధిని కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడనంటే, అపవాది తంత్రములను మన ముందు నిలవనీయకుండా దేవుడు ఏం చేస్తాడట? తరిమి కొడతాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. వారు నెమ్మది పొందుకుని, విశ్రాంతి పొందుకుని, స్వాస్యము పొందుకుని ప్రశాంతంగా ఉన్నారు. మరి అట్టి పరలోక స్వాస్యం ఏంటో తెలుసా? అది నిత్య విశ్రాంతి. అది మనకి దేవుడు ఇచ్చిందేంటి? నిత్య విశ్రాంతి. ఈ పోరాటముల నుండి జయించి నిత్య విశ్రాంతి ఇహలోకమందును పరలోకమందును మనం పొందు నిమిత్తము ఎల్లప్పుడూ ఆయన పాదాల క్రింద మనం ఏం చేయాలట? కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇహలోకమందుని పోరాటాల మీద ఏం కావాలి? జయము కావాలి, విశ్రాంతి కావాలి. పరలోకంలో నిత్య విశ్రాంతిలో ఇంక అక్కడ ఇలాంటి వ్యాధులు ఏమి ఉండవు, బాధలు ఉండవు, సమస్యలు ఉండవు. ఇంక దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా నిత్యము స్తుతించే ఒక అనుభవం. అలాంటి కృపను మనం పొందాలి అని అంటే, ఈ లోకంలో మనం ఉండగానే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆనందభరితులము కావాలట. స్తోత్రం చెప్పండి. ఆయన నీడను కూర్చుని మనం ఏం చేయాలట? ఆనందభరితులం కావాలి. స్తుతించుటలో ఆనందం ఉంది, ప్రార్థించుటలో ఆనందం ఉంది, దర్శనము చూచుటలో ఆనందం ఉంది, వాక్యం వినుటలో ఆనందం ఉంది, ఆరాధించుటలో ఆనందం ఉంది. ఇట్టి ఆనందము లోకము ఇవ్వలేనిది. ఇది ప్రత్యేకముగా దేవుడు మాత్రము తన పిల్లలకి ఇచ్చేది. హల్లెలూయా. ఎవరు దానిలో ఆనందిస్తారో వారు నిత్యము ఆనందిస్తూనే ఉంటారు. వారు ఆనందభరితులై శత్రువుని జయించి విశ్రాంతి పొందుకుంటారు.